చంద్రుడు ఓటమితో మబ్బుచాటుకు చేరుకున్నాడు. దీనికి యయాతి చరిత్రలో మనవాడు చెప్పినటువంటి ఒక గొప్ప అలంకారాన్ని ఈయన బహుశా చదివి ఉంటారు. కవులందరూ అవి ఇవి చదివితేనే కదా కొత్తది రాయడానికి. ఆయన ఏం చెప్పాడంటే, ప్రాగ్జ్యోతిషపురం మీదుగా ప్రయాణం చేసేటటువంటి సూర్యుడు ప్రాగ్జ్యోతిషపురం మేడలను దాటలేక ఎడమ వైపుకు జరిగి ప్రయాణించాడు అని చెప్పాడు. ఇంతేకాదు, సాయంత్రం అయిందట. ప్రాగ్జ్యోతిషపురం మీదుగా ప్రయాణం చేసేటటువంటి చంద్రుడు ప్రాగ్జ్యోతిషపురంలోని అంతఃపుర కాంతల ముఖార విందాలను చూసి తను చిన్నపుచ్చుకోవలసి వస్తుంది అని కుడివైపు నుండి సాగిపోయాడు అని చెప్పాడు. ఇవన్నీ చాలా గుర్తొచ్చేటటువంటి అద్భుతమైన వర్ణనలు. అంటే నేను పోయిట్ లాగా ఆలోచిస్తే ఎన్ని చోట్ల ఎంత బాగున్నాయంటే, నిజానికి రూప్ కుమార్ గబ్బీకర్ గారు ఇందాక మ్యూటెడ్ క్యారెక్టర్ అనే మాట చాలా బాగుంది. మ్యూటెడ్ క్యారెక్టర్ని చిత్రించడానికి చేసిన ప్రయత్నం ఎంత గొప్పదో, ఈ నవల రాయడం ద్వారా ఆయన కొన్ని మంచి ప్రశ్నలను రేకెత్తించాడు. నిజానికి ఈ నవల చూడంగానే రేషనలిజం ఉంటుంది, మహాభారతాన్ని వ్యతిరేకించడం ఉంటుంది, మహాభారతంలో నీతుల్ని వ్యతిరేకించడం ఉంటుంది, ఇట్లాంటివి ఆలోచిస్తూ ఉంటాం. ఇవేవి ఆయన చేయలేదు. ఆ కాలపు నైతికతకు లోబడి కూడా కొన్ని ప్రశ్నలను సంధించవచ్చు అని నిరూపించాడు రూప్ కుమార్ గారు. అందుకు రూప్ కుమార్ గారిని, అంటే రూప్ కుమార్లో ఉండేటటువంటి శక్తి ఏంటంటే, అనువాదం చేయగలడు, కవిత్వం రాయగలడు, విమర్శ రాయగలడు, స్వతంత్ర కథలని నవలల్ని రాయగలడు అని మనం ఇతని ప్రయాణాన్ని చూస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది. అందులో రీజన్స్ నాకు చాలా నచ్చిన 1-2 రీజన్స్ మాత్రం చెప్తాను. నేనేంటంటే, స్త్రీల గతి ఏమిటి అనే ఒక పెద్ద ప్రశ్న వేసుకుంటుంది భానుమతి. తన ఒక్క పరిస్థితిని మాత్రమే కాకుండా ఆమె కుంతీది ఏంటి పరిస్థితి. కుంతి తన భర్తకి, నిజానికి భర్తతో పిల్లల్ని కనలేని పరిస్థితిని ఈదుకొని వచ్చి పిల్లల్ని కంటుంది. తర్వాత ద్రౌపది తను అర్జునుడు కొట్టినటువంటి మత్స్య యంత్రానికి ఆయనని పెళ్లి చేసుకుంటే ఇంటికి రాగానే 5 భర్తల్ని మోయవలసిన పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తుంది. తర్వాత తాను ఏదో కాశీరాజును ప్రేమిస్తే భీష్ముడు తనని ఇట్లా బలవంతంగా ఎత్తుకొచ్చి ఇంత అన్యాయం పాలు చేశాడు అని భీష్ముని మీద పగబట్టి అంబ జీవితం ఏమైంది అని చర్చిస్తుంది ఆమె. అంబిక, అంబాలికలు తన భర్త విచిత్ర వీర్యుడికి ఆయన సంతానాన్ని పొందే శక్తి లేదు, ఆయన ఒక పురుషుడిగా పనికిరాడని తెలిసి కూడా వాడి సామర్థ్యాన్ని ఆలోచించకుండా భీష్ముడు తీసుకొచ్చి అతని కంటగట్టి వాళ్ళ నుంచి ఏమి ప్రయోజనాన్ని వీళ్ళిద్దరూ పొందారు, అంబిక అంబాలిక అని ఈమె ఆలోచిస్తుంది. తర్వాత గాంధారికి కూడా స్వయంగా కోరుకున్న వివాహం కాదు, స్వయంవరం కాదు, బలవంతంగా వీళ్ళు ఎత్తుకొచ్చుడు కంటే వీళ్ళు రాస్తారు, అడుగుతారు, అడిగితే ఇవ్వక తప్పని పరిస్థితి అయ్యి గాంధారరాజు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆమె పరిస్థితి ఏంటి, జీవితాంతం కళ్ళుండి చూడలేని పరిస్థితిని ఎదుర్కొన్నది. ఇక చాలా హేతుబద్ధమైన ప్రశ్నలను వేయించడంలో రూప్ కుమార్ చాలా సక్సెస్ అయ్యాడు ఇందులో అన్నింటి. ఇది మామూలుగా అపారెంట్లీ కనిపించేటటువంటి కథ వస్తువు ప్రశ్నలు, కానీ ఇంకొకటి చాలా భయంకరమైన, చాలా విచిత్రమైన, మనం ఎక్కువగా ఆ కోణంలో ఆలోచించని ఒక ప్రశ్నకు జవాబు చెప్పించాడు ఆమె చేత. ఏంటంటే, మామూలుగా విత్తనం లక్షణం కలిగి ఉంటుందా, కాయ క్షేత్రం లక్షణం కలిగి ఉంటుందా అని ఒక గొప్ప చర్చ పెట్టాడు. ఆ చర్చ ఏంటంటే, స్త్రీ తన మానసిక స్థితికి అనుకూలంగానే బిడ్డలను కంటుంది అనేది సత్యం అని ఒక స్టేట్మెంట్ భానుమతి చేత ఇప్పించాడు. ఎట్లా ఇప్పించి దాని తర్వాత ఏంటంటే, అంబాలికకు పుట్టలేదు, కానీ అంబిక వ్యాసుడు వచ్చినప్పుడు కళ్ళు మూసుకోవడం వల్ల, అంటే వ్యాసుడి శక్తి రాలే బిడ్డకి, తన మానసిక స్థితి వచ్చింది అని చెప్తుంది. అట్లాగే అంబాలిక వ్యాసుడిని దగ్గరికి రమ్మన్నప్పుడు ఆమె తట్టుకోలేక ఒక దాసిని పంపిస్తే దాసి యొక్క మానసిక స్థితిని బట్టి విదురుడు పుడతాడు. చాలా గొప్ప తెలివైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు పుడతాడు. అట్లాగే
100 మంది పుత్రులని, సరే గాంధారి కన్నదా వేరే వాళ్ళు కన్నదా అనే చర్చ కాసేపు పక్కకు పెడితే 100 మంది పుత్రులని కనడంలో తన మానసిక స్థితి బాగాలేక పాండురాజుకు లేదా పాండవులు ముందు పుడతారు అనే భయంతో గర్భ విచ్ఛిత్తి చేసుకోవడం వల్ల ఉన్న మానసిక స్థితి వల్ల కొడుకులు ఇంత చెత్తగా పుట్టారు. అదే ఒక వైశ్య చెలికత్తె తోటి అదే ధృతరాష్ట్రుడు సంగమిస్తే చాలా తెలివైన యువచ్చుడు పుట్టాడు. కాబట్టి అమ్మాయి, స్త్రీ లేదా ఒక తల్లి కనాలనుకున్న తల్లి మానసిక స్థితిని పట్టి పిల్లలు పుడతారు తప్ప తండ్రి వీర్యాన్ని పట్టి కాదు అని చాలా గొప్ప విశ్లేషణ. ఇది సైంటిఫిక్. నేను ఇది చదివి చాలా ఆశ్చర్యపోయినా. ఇట్లా 2-3 చోట్ల 2-3 రకాలుగా చెబుతూ చివరికి నిజానికి మనం ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కర్ణుడి మీద ఆమెకు ప్రేమ ఉన్నది అని చెప్పడానికి అప్పటి మహాభారత పరిస్థితులు కూడా సపోర్ట్ చేసేటట్టే ఉన్నాయి. అందుకే ఆయన పాచికలాట పెట్టాడు, ఇంకా రకరకాలుగా ఆ పాత్రని తీర్చిదిద్దాడు. నిజానికి ఆమె కృష్ణుడిని కూడా ఒక రకంగా ప్రేమగా చూస్తుంది, కానీ బియ్యంకురాలిగా మారిపోవలసిన పరిస్థితి వచ్చింది అని ఇందులో చెప్పుకొచ్చాడు. ఇట్లా చూస్తుంటే ప్రతి స్త్రీ సంఘటనని ఆమె హేతుబద్ధంగా విశ్లేషించిన పద్ధతి కూడా ఇందులో రూప్ కుమార్ చాలా బాగా చెప్పారు. ఏంటంటే ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఇంకెవరు స్త్రీలు కూడా ఖండించకపోవడం ఎంత అన్యాయం అని ఆమె మాట్లాడుతుంది లోపల. తర్వాత ఒక ద్రౌపదిని 5 భర్తలకి భార్యగా చేయడం ఒక అన్యాయం అయితే, జూదంలో ఒక స్త్రీని ఒడ్డడం అనేది అసలు స్త్రీ వస్తువా అనే ప్రశ్న చాలా, అంటే ఇది ఆధునిక భావన కావచ్చు, కానీ ఆయన ఆధునిక భావన కాదు, అప్పటి భావనే, అప్పటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది అనేటట్టు చెప్పగలిగాడు రూప్ కుమార్ గారు. అందుకు ఈ పుస్తకం చదువుతూ ఉంటే చాలా గొప్ప రచన చదివిన ఒక ఫీలింగ్ పాఠకుడికి కలుగుతుంది. తర్వాత అందరూ కూడా ప్రతిజ్ఞ చేసేవాళ్ళే. ఆ ప్రతిజ్ఞ ఎంత భయంకరంగా ఉంటుందంటే, శత్రువులు మొత్తం నాశనం అయిపోయేదాకా నా జీవితం లేకున్నా ఏం లేదు, కానీ ఈ శత్రువుల నాశనం కోసం ప్రతిజ్ఞ చేస్తానని ప్రతిజ్ఞది ఒక లిస్ట్ ఇచ్చాడు. చాలా బాగుంది ఆ లిస్టు. కురుక్షేత్రం ధర్మక్షేత్రం, రాశి కన్నా వాసి శ్రేష్టంగా ఉన్న పాండవ సేనకు నాయకులైన పాండుకుమారుడు ధర్మ మార్గాన. అంటే ఈమె మొత్తంగా ఈ నవలలో ఇదొక్కటి నేను సరిగ్గా జీర్ణించుకోలేకపోయానంటే, ఈమె మొత్తం కౌరవులకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంటది. పాండవులు ధర్మపక్షపాతులు అని మాత్రమే ఈమె పాండవుల సైడ్ ఆలోచిస్తూ ఉంటుంది. యూత్సుడు చివరికి పాండవుల పక్షాన చేరి పోరాడినప్పుడు కూడా వీళ్ళెవ్వరూ కుటుంబంలో వ్యతిరేకించకపోవడానికి ఈ దాంట్లో ఉన్నటువంటి పాత్రల చిత్రీకరణ మనకు చాలా సజావుగా చేశాడు అని అనిపిస్తుంది. ఇందులో దుర్యోధనుడిని యుద్ధానికి పంపేటప్పుడు ఆమె ఒక గాంధారి ఒక తల్లిగా ఒక ప్రయత్నం చేస్తుంది. నిజానికి గాంధారి ఆలోచనలోంచి ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. గాంధారి తల్లిగా మారిపోతుంది. తను భార్యగా గాంధారుడు అంటే ధృతరాష్ట్రుడికి భార్యగా వచ్చింది, ఎంత అన్యాయంగా వచ్చాను అని అనుకుంటుంది. నన్ను ధృతరాష్ట్రుడు తెచ్చుకున్న దానికంటే నా కొడుకు భానుమతిని కొంచెం న్యాయంగానే తెచ్చుకున్నాడు, ఎందుకంటే వీడు బలిష్ఠుడు, శక్తివంతుడు, గుడివాడుగాడు, యవనంలో ఉన్నాడు కాబట్టి తెచ్చుకున్నాడు అని జస్టిఫై చేసుకుంటుంది తల్లిగా. ఇవి అన్నీ అట్లా ఉండగా ఒక కొడుకుని యుద్ధానికి పంపేటప్పుడు తను జీవితం మొత్తం కళ్ళకి గంతలు కట్టుకోవడం వల్ల తన కళ్ళకి వచ్చిన శక్తిని తన కుమారుడికి ఒక ప్రాణాన్ని ఇవ్వడానికి కాపాడాలనుకుంటుంది. అది కూడా ఇందులో బాగా చెప్పారు. ఏంటంటే ఒక యుద్ధ రంగంలోకి పోయే ముందు ఒకసారి నా దగ్గరికి నీ శరీరం మీద మొత్తం వస్త్రాలను తొలగించి రమ్మంటుంది తల్లి. అప్పుడు వాడి శరీరం మొత్తం వజ్రమయ్యే అవకాశం ఉంటుంది. వజ్రమయ్యే అవకాశాన్ని కలిగి ఉండే పరిస్థితి వచ్చినప్పుడు అందరికీ సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి కృష్ణుడికి ఒక భయం పట్టుకుంటుంది. వీడి శరీరం నిజంగా వజ్రమైతే పాండవులు ఓడిపోవాల్సి వస్తుంది అని మధ్యలో తల్లికి కొడుక్కి మధ్యలో కృష్ణుడు దూరి, ఒవ్వ బావా నీకు సిగ్గుందా, నువ్వు మొత్తం బట్టలు తీసేసి తల్లి దగ్గరికి పోతావా, ఎంతైనా ఆమె కూడా స్త్రీయే కదా అంటే, నిజంగా మొట్టమొదటిసారి కృష్ణుడు నాకు శత్రువు కదా అనే ఆలోచన లేకుండా
దుర్యోధనుడు నడుముకు బట్ట కట్టుకొని పోతున్నాడు. ఆమె కళ్ళకు గుడ్డలు తీసేస్తుంది, అతన్ని చూస్తుంది. అప్పుడు ఆమె చాలా దుఃఖిస్తుంది. ఏంటంటే, నేను ఒకేసారి నీ శరీరాన్ని వజ్రం చేయాలనుకుంటే నువ్వు నడుము దగ్గర వజ్రం కాకుండా చేసుకుంటావు అని. ఇది చివరికి దుర్యోధనుడి మరణ కారణం. తొడల మీద కొట్టడం అనేది అట్లా వచ్చింది. ఇట్లా అనేక విషయాలని చర్చించి చాలా సజావుగా నవలని నడిపించి పఠన యోగ్యత తర్వాత రీజనింగ్ తోటి నడిపించినటువంటి చాలా గొప్ప కథ, గొప్ప నవల. ఇట్లాంటి నవలను రాయడంలో కూడా తను శక్తివంతుడు అని, అంటే శక్తివంతుడు అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, రూప్ కుమార్ డబ్బికార్ గారి ప్రయాణాన్ని గత 15 ఏళ్ళ నుంచి దగ్గర నుంచి చూస్తున్నాను. కేవలం కవిత్వం సంపంగిలోలకం అక్కడనే కాకుండా కథలు అనువాదం చేశారు. గోల్కొండ చరిత్ర అని ఒక అద్భుతమైన పుస్తకాన్ని కూడా అనువాదం చేశారు. దానికి కంటిన్యూయేషన్ ఈరోజు ఒక పౌరాణిక నవలను వినూత్నంగా అభివ్యక్తీకరించగలిగేటటువంటి చాలా గొప్ప రచనా సంవిధానం కలిగినటువంటి డాక్టర్ రూప్ కుమార్ డబ్బికార్ గారిని అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడదలుచుకుంటే క్లుప్తంగా మాట్లాడగలరు. ఎవరైనా రండి, పర్వాలేదు. ఈ నవల రచయిత రూప్ కుమార్ గారు సభలవాసీనులైనటువంటి సాహిత్య మిత్రులకు, అభిమానులకు, వేదిక మీద ఉన్నటువంటి విశేషకులకు అందరికీ నమస్కారం. భానుమతి నవల గురించి మాట్లాడడానికి ఆచార్యులు కనుక వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళ మూలాల్లోకి వెళ్తూ ప్రాచీనమైనటువంటి సాహిత్యంలోని అంశాలను కూడా తీసుకొచ్చి చర్చించారు. అవి చాలా అంటే ఒక విషయాన్ని గ్రహించడానికి, అంటే ఇక ముందు కూడా ఏ విషయాన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి అన్న సంగతి కూడా దీంతో తెలుస్తుంది అనమాట. అయితే భానుమతి నవల ఎందుకు రాయడానికి ఎన్నుకున్నాను, ఈ భానుమతి అంశాన్ని ఎందుకు ఎన్నుకున్నాను అంటే, మహాభారతంలో పాత్రలు చాలా ఉన్నాయి, చాలా మంది రాశారు. ద్రౌపది ఉంది, ప్రస్తావించినప్పుడు చాలా సార్లు ద్రౌపది వస్తుంది, గాంధారి వస్తుంది, కుంతి వస్తుంది, చివరికి మత్స్యగంధి కూడా వస్తుంది, అంబ కూడా వస్తుంది. విచిత్రం ఏమిటంటే, మహాభారతంలో ఏ సీన్ తీసుకున్నా, ఏ దృశ్యం తీసుకున్నా, ఏ సందర్భం తీసుకున్నా దుర్యోధనుడు లేకుండా ఉండడు. అలాంటి విషయంలో మరి దుర్యోధనుడి భార్య ఎందుకు రాదు అక్కడికి? ద్రౌపది ప్రతి క్షణం కూడా పాండవుల వెంట ఉంటుంది, ప్రతి విషయంలో పాండవులకు సలహాలు ఇస్తుంది, కవిస్తుంది, అన్ని రకాలుగా వెంటుంటుంది. అలాగే గాంధారి కూడా తనకు సమయం దొరికినప్పుడు న్యాయాల గురించి చెప్పడానికి ధృతరాష్ట్రుడికి వెనకాడదు. కుంతి ఎప్పుడు కూడా బిడ్డల వెంటే ఉంటుంది, పాండురాజు కూడా సహాయం చేస్తుంది. అలాగే మత్స్యగంధి సత్యవతిగా మారిన తర్వాత శంతనుడు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా హస్తినాపురానికి ఒక వారసుడు అందించాలనే తాపత్రయం కూడా తను చూపిస్తుంది. మరి దుర్యోధనుడు అంత ఇష్టపడి ఎత్తుకొచ్చినటువంటి భానుమతి హస్తినాపురానికి యువరాణి అయినా కానీ ఆమె యొక్క పాత్ర ఎందుకు ఎవరి గుర్తుకు రాకుండా పోయింది అంటే, నాకు అనిపించింది ఆమె పాత్రను నిర్లక్ష్యం చేశారు అని. ఎందుకంటే మనం ఒక సాధారణమైన వ్యక్తి కుటుంబం తీసుకున్నా ఇంటి పెద్దగోటలు పెత్తనం బాగానే ఉంటుందండి. అయితే ఇవి ఇక్కడ కులవధువు కనుక కురువంశానికి ఒక విధంగా చెప్పాలి అంటే, ఆ నూరుగురిలో పెద్ద ఆమె కనుక, పెద్ద గోడలు కనుక ఆమె పాత్రకు కూడాను ప్రధానమైనటువంటి స్థానం ఇవ్వదన్నమాట. కానీ ఆ స్థానం దొరకదు ఆమెకు. దుర్యోధనుడి వెంట ఎప్పుడెవరు ఉంటారు? శకుని ఉంటాడు, దుశ్శాసనుడు ఉంటాడు, కర్ణుడు ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా భానుమతిని పట్టించుకోడు. అయితే ఒక స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఆమెకు తెలుస్తూ ఉంటుంది, ఒక సంవేదన అనేది ఉంటుంది, ఇరుగు పరుగులు ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తూ ఉంటుంది.
తెలిసినప్పుడు ఖాళీగా ఉంటుందా అని ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుంది అని దాని మీద ఆలోచన వచ్చినప్పుడు భానుమతి పాత్రనే ప్రత్యేకం కాదు, అంటే మిగతా పాత్రలకు కొంత ప్రాధాన్యత ఇవ్వకుండా భానుమతి పాత్రనే ఇందులో చిత్రించడం అనేది జరిగింది. భానుమతి పాత్రను ప్రధాన దృష్టిగా తీసుకున్న ఆమెకు సరౌండింగ్ ఉన్నటువంటి ఆవరించినటువంటి అనేక పాత్రలు ఇందులో వస్తాయి. ఆ పాత్రల ఔచిత్యం కూడా దూరం ఉంటుంది, అది ప్రధానమన్నమాట. భానుమతి ప్రస్తావన నిజానికి వ్యాస భారతంలో కూడా లేదు, ఆ తర్వాత వచ్చినటువంటి వ్యాఖ్యానాలు కూడా చాలా వరకు లేదు. శాంతి పర్వతంలో ఒక చోట ఉన్నది అనేసి ఒకసారి నారదుడు ధర్మరాజుకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించేటప్పుడు చెప్తారనమాట. అంటే భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు భీష్ముడు అందరిని పిలిచి దగ్గరికి పిలిచి రాజ్యం ఎలా నడపాలి, అనుశాసనం ఎలా ఉండాలి అని దాని మీద ఒక 3 పర్వాలు ఉంటాయి మా మహాభారతంలో. దాని గురించి వివరించేటప్పుడు నారదుడు అంటాడు దుర్యోధనుడు ఈ ధర్మరాజుకి ఏమంటాడు అంటే, కర్ణుని పొగిడేటాడు కానీ ఆవిష్కరణ సభ భుజానికి ఎత్తుకొని మా సాహిత్య అకాడమీ కార్యదర్శి గారు బాలోచనామంచి గారు వెనుక ఉండి ఎంత నడిపించారు. ఎందుకంటే ఇంత కార్యక్రమం చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. పుస్తకం రాయమంటే రాస్తాను కూర్చొని, అచ్చు వేయమంటే వేస్తాను, ఖర్చు పెట్టుకొని ఈ రెండింటికన్నా కష్టమైన పని సభని జరుపుకోవడం అవుతుందన్నమాట. ఇక సభా బాధ్యత మా నామోజు బాలచండి గారు తీసుకుంటుంది, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంత బిజీగా ఉన్నా కానీ అంటే ఇక్కడ కవర్ని పెట్టకుండా కేవలం ఆచార్యులని ఎన్నుకున్నాను యూనివర్సిటీ. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు పౌరాణికలు కానివ్వండి, చారిత్రక ఇతిహాసాలు కానివ్వండి అవన్నీ చదువుతారు, వాళ్ళ మూలాల్లోకి వెళ్ళగలుగుతారు. వారి యొక్క ఉపన్యాసం వల్ల మనకు కూడా కొంత విషయం తెలుస్తుంది అన్న ఉద్దేశంతో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మన సుబ్బాచారి పిలుకొండ సుబ్బాచారి గారు వాళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు యూట్యూబ్ కూడా పెట్టుకుని చాలా విషయాలుగా ప్రసంగిస్తుంటారు. అలాగే సంగన భట్ల గారు, వారిని చూసాను, చాలా నాటకాలు కూడా వేస్తుంటారు, పాత్రలు కూడా వేస్తుంటారు. పౌరాణికమైనటువంటి నాటకాలు చేస్తారు, చారిత్రకమైనటువంటి నాటకాలు వేస్తారు, అనేక వ్యాసాలు కూడా రాస్తారు విశ్లేషణాత్మకమైనటువంటి. కనుక ఈ పుస్తకం వాళ్ళకి అందితే వాళ్ళు చదివి విశ్లేషణ పరంగా న్యాయం చేయగలుగుతారు అన్న విషయంతో వాళ్ళకు పుస్తకాన్ని అందించి వాళ్ళతోటి ప్రసంగింపజేసి చేశాను నేను. ఆ ఫలితం ఇక్కడ దక్కింది అని నేను భావిస్తాను, నాకు దక్కింది అని భావిస్తాను. అలాగే వచ్చినటువంటి శ్రోతలకు కూడా కాస్త విషయం తెలిసినట్టు ఉంటుంది అనేది చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు వారు చాలా విశేషమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు. కేవలం పాఠాలు చెప్పడమే కాదు, పరిశోధనలు చేసి అనేక గ్రంథాలు, మూల గ్రంథాలు, ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, సంస్కృత కావ్యాలు చదివినటువంటి మహానుభావులు వాళ్ళు ముగ్గురు. చూస్తే అలా సాధారణంగానే కనబడతారు. నిజానికి కవులు రచయితలు అందరూ కూడా సాధారణంగానే కనబడతారు. మీరు ఆంగ్ల ప్రొఫెసర్లను చేసుకుంటే సూట్ పూటి మీద వస్తారు, తెలుగు ప్రొఫెసర్లను చేసుకుంటే పంచ కట్టుకున్న లేకపోతే వచ్చేస్తారు. అంటే అది ఆర్యం వారి యొక్క ఔచిత్యాన్ని కాకుండా వారి వృత్తి యొక్క విశేషతను కూడా తెలపడానికి అదొక ప్రతీక. అలా మాకు అవకాశం హాల్ ఇచ్చినటువంటి భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, ఆయన ఇప్పుడు సంచాలకులు అయ్యారు కానీ నిజానికి ఆయన రాసినటువంటి కవిత్వం కానివ్వండి, అనువాదాలు కూడా చేస్తారు, కథలు రాస్తారు, విమర్శన చేస్తారు. ఆయన కూడా బహుముఖ్యమైనటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. అడిషనల్ కలెక్టర్గా ఉంటే బాగుంటుంది కదా, పవర్ ఉంటుంది అంటే ఇక్కడికి అంటే సాహిత్యం మీద అభిమానమే కానీ అడ్మినిస్ట్రేటివ్ దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎందుకంటే అడిషనల్ డైరెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ అంటే ఇంకా 10 మంది ఇక్కడ జమ అయిపోతారు, ఎందుకంటే వేదికలు వచ్చేస్తారు. ఒక కవి వస్తున్నాడు అంటే వచ్చే 10 మందిలో కూడా 4 వెనక్కి వెళ్ళిపోతారు అన్నమాట. కానీ అవన్నీ వదిలేసుకొని కూడా ఆయన మళ్ళీ భాషా సంస్కృతి శాఖకు డైరెక్టర్గా వచ్చేసి సాహిత్య సేవ చేయడం, సాంస్కృతిక సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. అందుకు వారికి అభినందనలతో పాటు సహకరించినందుకు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. అలాగే ఈ సభను సమన్వయం చేసినటువంటి వద్దిరాజు ప్రవీణ్,
అతను కూడా చాలా మంచి కవి. దానికి కూడా అతనికి కృతజ్ఞతలు. అలాగే చాలామంది మిత్రులు వచ్చారు సాహిత్యం మీద అభిమానం అనేటువంటి వాళ్ళు. అనుకోకుండా ఈరోజు నా సోదరుడు వచ్చాడు. సాహిత్యం గురించి మాట్లాడుతూ కుటుంబానికి ఇంతమంది అభిమానులను చూసిన తర్వాత చాలా ఎమోషనల్ లోనయ్యారు. నిజానికి కూడా ఒక కవి రచయితకు ఇంతకు మించి మరేముంటుంది. ఇప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ రూప్ కుమార్ సార్ని సన్మానం చేసుకుంటుంది. పులికొండ సుబ్బాచారి గారి వాడుకోవచ్చు. సభకు వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సభ ముగిసింది.